హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, భారీ అగ్ని ప్రమాదం, పరిస్థితి దారుణం, తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కుంభమేళాలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టర్ 22లో గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో స్థానికులు, భక్తులంతా అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య 1-2 చోట్ల తొక్కిసలాట జరగ్గా 20 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గురయ్యారు. వరుస ఘటనలు హృదయ విదారకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు. అంతేకాదు, ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. కుంభమేళా అథారిటీ, పోలీస్ పరిపాలనా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు తాము చేయగలిగినవన్నీ చేస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా మహాకుంభమేళాకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. హరహర మహాదేవ్ అనే నినాదంతో ప్రయాగరాజు మారుమోగిపోతుంది. రోజు లక్షల భక్తులు అక్కడికి చేరుకుని పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. భారత్లోని నలుమూలల నుంచే కాకుండా బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికాలతో పాటు పలు దేశాల నుంచి భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. కాగా 45 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక పండుగ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.